వెల్కమ్ టు ఉదయం న్యూస్. గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయం నందు జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా మాట్లాడుతూ ఇటీవల మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఆబ్కాస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తున్న వార్తలు ఖండించారు. ఈ ఆబ్కాస్ వలన సుమారు 1,80,000 మంది పొరుగు సేవ ఉద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా, జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, నగర శాఖ ఉపాధ్యక్షులు నాగూరు వలి, నగర శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి పెదరత్తయ్య, నగర శాఖ కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు చాంద్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గా ఉన్నాను. మరి ఈరోజు సోషల్ మీడియాలో గాని ఆబ్కాస్ ను రద్దు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి కథనాలు వినబడుతున్నాయి. ఆబ్కాస్ రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యతిరేకమని, దాని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ఆబ్కాస్ ను రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దాన్ని వ్యతిరేకిస్తుందని ఈ మీడియా సందర్భంగా పొరుగు సేవల ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇకపోతే గతంలో అవుట్సోర్సింగ్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి ఉద్యోగులకు మధ్య దళారీ వ్యవస్థలాగా ఒక మేనేజ్మెంట్ ఉండేది. ఈ ఆబ్కాస్ వచ్చిన తర్వాత ఆ దళారీ వ్యవస్థకు తాళాలు వేసి మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నందుకు దాన్ని అభినందిస్తూ మరి ఈ ఆబ్కాస్ ను కంటి మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ప్రభుత్వం తీసుకురావాలి గాని మరలా వెనుక్కుపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని, ఆబ్కాస్ అనేటువంటి విధానాన్ని రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాకుండా పొరుగు సేవ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. అట్లే కాకుండా వారిని కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ ప్రభుత్వాలని నేను కోరుతున్నా. దీనికి తోడు వాళ్లకు సర్వీస్ లో కనీసం రెగ్యులైజేషన్ చేయకపోగా, వాళ్లకు 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోగా, కనీసం ఈహెచ్ఎస్ కార్డ్స్ కూడా లేనటువంటి పరిస్థితిలో పొరుగు సేవ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే వారికి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం 1వ తారీఖు వాళ్ళకి జీతాలు చెల్లించాలి. అలాగే వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డ్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తక్షణమే వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.